మీరు ఇంట్లో షుగర్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి ఒక్కో రీడింగ్ వస్తుందా? హాస్పిటల్ రిపోర్ట్స్‌కి, మీ గ్లూకోమీటర్ రిపోర్ట్స్‌కి చాలా తేడా ఉంటుందా? మీరు టెస్ట్ చేసే పద్ధతిలో ఏవైనా పొరపాట్లు చేస్తున్నారేమో ఎప్పుడైనా ఆలోచించారా? గ్లూకోమీటర్ వాడేటప్పుడు మనందరం చేసే 5 కామన్ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1, చేతులు కడుక్కోకపోవడం. వేళ్లపై ఉండే ఆహారపు ఆనవాళ్లు లేదా చెమట వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే టెస్ట్‌కి ముందు చేతులు శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరనివ్వాలి. నెంబర్ 2, ఆల్కహాల్ స్వాబ్ వాడటం. వేలిని క్లీన్ చేయడానికి స్పిరిట్ లేదా ఆల్కహాల్ వాడితే అది పూర్తిగా ఆరిపోయే వరకు ఆగాలి. లేదంటే ఆ కెమికల్ రక్తంతో కలిసి రీడింగ్ ని కంప్లీట్ తప్పుగా చూపిస్తుంది. నెంబర్ 3, వేలిని గట్టిగా నొక్కడం. రక్తం తక్కువగా వస్తుందని వేలిని మరీ గట్టిగా ఇలా పిండకూడదు. అలా చేస్తే రక్తంతో పాటు లోపట ఉన్న టిష్యూ ఫ్లూయిడ్స్ అంటే కణజాలం కూడా వచ్చి తప్పుడు ఫలితాలను ఇస్తాయి. నెంబర్ 4, మొదటి చుక్క రక్తం. వీలైతే మొదటి చుక్కను తూడ్చేసి రెండో చుక్క రక్తాన్ని వాడటం వల్ల ఫలితం మరింత ఖచ్చితంగా ఉంటుంది. నెంబర్ 5, స్ట్రిప్స్ నిల్వ చేయడం. స్ట్రిప్స్ డబ్బా మూత సరిగ్గా పెట్టుకోకపోయినా లేదా ఎండ తగిలే చోట ఉంచినా అవి పాడైపోతాయి. గడువు ముగిసిన స్ట్రిప్స్ అస్సలు వాడకండి. గుర్తుంచుకోండి, గ్లూకోమీటర్ రీడింగ్స్ మీ మందుల డోసేజ్ నిర్ణయించడంలో కీలకం. కాబట్టి మీ గ్లూకోమీటర్ రీడింగ్ ఎప్పుడైనా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసిందా? మీ అనుభవాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని డయాబెటిక్ హెల్త్ టిప్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.